గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ ఫిగర్ని మనం బాగా గమనించినట్టయితే ఇక్కడ మనకి ఈ ఏ దగ్గర నుంచి మనకి బికి డయామీటర్ అనేది 2a ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మనకి ఈ పిఎం అనేది మనకి రేడియస్ అవుతుంది. అంటే పిఎం ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి ఏ అవుతుంది రేడియస్. ఇక్కడ చూడండి, ఈ ఓ దగ్గర నుంచి పికి ఆర్ అయితే మరి పి దగ్గర నుంచి ఎంకి ఏ అయితే ఓ దగ్గర నుంచి ఎంకి ఎంత అవుతుంది, ఏ మైనస్ ఆర్ అవుతుంది. మరి ఇది సెంటర్ అనుకుందాం, ఈ సెమీ సర్కిల్కి ఒక సెంటర్ అనుకుందాం, ఇది సెంటర్ అనుకుందాం. ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా a/2 అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఇది కూడా a/2 అవుతుంది. a/2 ప్లస్ ఇదేమవుతుంది ఆర్, a/2 ప్లస్ ఆర్. అంటే ఇక్కడ ఓ ఇది ఒక సెంటరు, ఇది ఎంతో మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఇది హైపోటెన్యూస్, అది a/2 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ a/2 హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. a²/4 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a/2 ప్లస్ ఇంటూ ఆర్ అంటే ar, దట్ ఈక్వల్ టు a²/4 ప్లస్ a² ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2ar. a²/4 పోయింది, ఆర్ స్క్వేర్కి పోయింది. ఇక్కడ ఏం మిగిలింది, a² మిగిలింది. ఈ మైనస్ 2ar ఇటేపు వస్తే ఈ ఏఆర్ని యాడ్ చేస్తుంది, 3ar అవుతుంది. ఈ ఏకి ఇక్కడ ఒక ఏకి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగిలింది, మనకి 3r ఈక్వల్ టు ఏ మిగిలింది. ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మనకి a/3 రావడం జరిగింది. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి a/3. సి రైట్ ఆన్సర్ అవుతుంది.